సో మనం చూస్తే ఇప్పుడైతే యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే నర్సంపేట నియోజకవర్గం ఉన్నదో, మరి నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఈరోజు మాట్లాడడానికి అయితే నియోజకవర్గం వారిగానైతే జనాలందరూ అయితే తరలి వచ్చిన వేళ మరి నర్సంపేట నియోజకవర్గము అదేవిధంగా నల్లబెల్లి మండలంకు సంబంధించినటువంటి మండల నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. సార్ ఏంటి సార్ మరి ఆరోగ్య పరిస్థితి పట్ల ఏ విధంగా మరి డాక్టర్లు ఏమని చెప్పారు, మరి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? వాస్తవం అంటే ట్రీట్మెంట్ జరుగుతుంది. మేమందరం కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పటి నుండి మేము ఇక్కడే ఉండి అన్న కోలుకొని మళ్ళీ ప్రజాక్షేత్రంకి రావాలి, అన్న చేసిన అభివృద్ధి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిండు. ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా వాళ్ళ కాపతి సాపతులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు ట్రీట్మెంట్ విషయంలో మరి రాష్ట్ర పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పర్యవేక్షణలో మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బ్రహ్మాండంగా ఈరోజు పెద్దన్నను తమ సొంత కుటుంబ మనిషిలాగా చూసుకుంటూ ట్రీట్మెంట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే అమెరికాలో డాక్టర్లను కన్సల్ట్ అయ్యి, లండన్ డాక్టర్లను కన్సల్ట్ అయ్యి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈరోజు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు మాకు ఇష్ట దైవాలను అందరినీ కొలుస్తున్నాం. ఎందుకంటే మాకు సొంత బ్రదరు, మా ఇంట్లో మనిషిలాగా కలివిడిగా ఉన్న అందరిలో ఒకటిగా ఉన్న వ్యక్తి. ఆయనకి ఏ విధమైన అపోహలు కానీ, ఆయన డబ్బు ఆశ కానీ, ఆయన ఆశలు సంపాదించుకోవాలనే ఆశ లేదు. ఓన్లీ ఆయన ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. 2001 నుంచి కేసీఆర్ గారికి ఒక కుడి భుజంలాగా ఉంటూ ఈరోజు ఉద్యమ పార్టీలో ఉద్యమ నాయకునిగా, తర్వాత వచ్చి రాజకీయ పార్టీలో రాజకీయ నాయకునిగా ఈరోజు ప్రజాసేవలో ఉండి ప్రజల కోసం తప్పించే వ్యక్తి అతను. అతనికి ఏం జరగదనే ఆలోచన మా అందరిలో ఉంది. ఖచ్చితంగా ఆయన కోలుకుంటాడు. కోలుకొని ఇప్పుడు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ఆయనను బతికిస్తుందనే ఆలోచన మా అందరిలో ఉంది. ఆయన నర్సంపేట నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ తీసుకొచ్చి ఈరోజు గోదావరి జిల్లాలో నర్సంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చిన అపర భగీరథుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇదే విధంగా మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ క్వార్టర్లో కట్టే మెడికల్ కాలేజీని కూడా ఈరోజు నర్సంపేట ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోటి ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కూడా నర్సంపేట నియోజకవర్గాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఈరోజు తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి ఈరోజు మరి నర్సంపేట కాన్స్టిట్యున్సీని కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసిన గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇంత మంచి పనులు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఆ దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ దేవుడు ఖచ్చితంగా మా అయ్యప్ప స్వామికి ప్రతి డిసెంబర్ 9వ తారీఖు 10,000 అయ్యప్ప భక్తులతోటి ఆయన ఎప్పుడు కూడా పంబారట్టు కార్యక్రమాన్ని మాదనపేట చెరువు మీద ఆరంభంగా ఆయన సొంత డబ్బులతోటి పెట్టి అయ్యప్ప స్వామికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు పంబారట్టు కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అతనికి బ్రహ్మాండంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు, కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, ఖచ్చితంగా అందరి దేవతల ఆశీస్సులతోటి మా అందరి అభిమానంతో ఖచ్చితంగా ఆయన కోలుకొని ఖచ్చితంగా మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారనే ఆలోచనలో ఈరోజు మేమందరం ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా మీ మండలంలో ఉన్నటువంటి మీకు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండేటివి? మేము చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఉద్యమ టైంలో కలిసి ఉద్యమం చేసినాం. తర్వాత నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు ఎంపీపీ అవకాశం వస్తే యూనివర్సిటీ నుండి తీసుకెళ్ళి నన్ను ఎంపీపీ చేసిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. తర్వాత నా ఎంపీపీ పదవి అయిపోయిన తర్వాత కూడా అన్న మరి ఏంటిది అదే అని అడిగితే కూడా నువ్వు ఎక్కడికి పోవద్దు, నీ సేవలు కూడా ప్రజలకు అవసరం, నువ్వు ఎడ్యుకేటెడ్, ఒక పిహెచ్డి డాక్టరేట్ చేసినావు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదని మండల పార్టీ అధ్యక్షునిగా అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు పార్టీలో బాధ్యత ఇచ్చుకుంటూ పదవి ఇచ్చుకుంటూ నాతోటి ఒక సొంత బ్రదర్ లాగా నన్ను సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసుకుంటూ ఇప్పటికీ ఆయనే ఏ విషయంలో కూడా నాతోటి షేర్ చేసుకుంటూ ఈరోజు నల్లబెల్లి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు కూడా చేసిన వ్యక్తి, నాకు సొంత బ్రదర్ లాంటి వ్యక్తి. ఆయన కోలుకోవాలి, ఖచ్చితంగా ప్రజాక్షేత్రం రావాలి, మేమందరం కూడా కోరుకుంటున్నాం. సో ఇంకొక విషయం ఏంటంటే మరి ఆయన ఆరోగ్యం పట్ల కొన్ని నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. అంటే పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, లేదంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కొన్ని అపోహలు అయితే పుట్టిస్తున్న వేళ మరి మీరేమని మాట్లాడుతారు? వాస్తవాన్ని అయితే ఈ ఒక నెల 2 నెలల నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నను
ప్రభుత్వ పరంగా బాగా టార్గెట్ చేసిండు. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్న 2-3 కుంభకోణాలు, హైకోర్టుల కేసు ఫైల్ చేయడం కానీ, అదేవిధంగా ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెడుతున్ననే ఆలోచనతోటి మరి మాజీ ఎమ్మెల్యేలకు అందరికీ గన్మెన్లు ఉన్న తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గన్మెన్లు తీసేసిండు. అదేవిధంగా ఆయనకు లైసెన్స్ గన్ ఆయనకు ఉంటుంది. ఆ లైసెన్స్ గన్నుకు సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేసి ఆ వెపన్ కూడా రిటర్న్ తీసుకొని ఆయన మానసిక క్షోభకు గురయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో మాత్రం చేసిళ్ళు. ఇంకో విషయం ఏంటంటే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తులను హైదరాబాద్లో పిటిషన్ ఇచ్చి ఎవరెవరైతే ఎలక్షన్లో ఆయనకు సపోర్ట్ చేసిల్లో ఆ సపోర్ట్ చేసిన వ్యక్తులను కూడా హైదరాబాద్కు పిలిపించి ఆయన మానసిక క్షోభకు గురయ్యే విధంగా ఈ ప్రభుత్వంలో ఆయన మీద కక్ష కట్టి ఆయనను చాలా మానసికంగా ఇబ్బంది పడే విధంగా చేసిల్లనే విషయం వాస్తవం. సో ఇప్పుడు మనం చూసుకుంటే మరి నార్మల్ ప్రజల్లోనే కాకుండా ఏదైతే యువత ఉన్నదో యువతను కూడా బాగా అట్రాక్ట్ చేసుకున్నటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. మరి ఇక్కడికి కొంతమంది యువకులు కూడా వచ్చారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. అన్న కోలుకొని మళ్ళీ మా ప్రజాసేవకు రావాలని మేము కోరుకుంటున్నాం. మంచి మనసున్న అన్న కాబట్టి మాకు కొంచెం గుండె ధైర్యాన్ని ఇవ్వాలని, మాకు కూడా కొంచెం గుండె ధైర్యం ఉంటాడు అని మేము కోరుకుంటున్నాం. అన్న కొంచెం మాకు మళ్ళీ మా జనాలలోకి వస్తే మాకు కొంచెం అండగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మరి సుదర్శన్ రెడ్డి అన్నకి ఇలా జరగడం చాలా బాధాకరమైనది. అన్న తొందరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చి నర్సంపేట గడ్డ మీద మరొకసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాల్సిందిగా కూర్చున్నాం. అన్నగారు అయ్యప్ప స్వామి దీవెనలతో తొందరగా మీరు కోలుకొని మాలాంటి చురుకైన కార్యకర్తలను ఎంతో ప్రోత్సహించి మమ్మల్ని చిన్న చిన్న లీడర్లు తయారు చేసిన పెద్ద సుదర్శన్ రెడ్డి అన్నగారు ఆ దేవుడి దయతో తొందరగా కోలుకోవాలని మా యొక్క మనవి. చూస్తుంటే యశోద హాస్పిటల్ దగ్గర చాలా మంది నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనాలే కాకుండా ఆయనను అభిమానించేటువంటి జనాలు అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ఎక్కడి నుంచి వచ్చింది? మాది నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం. నేను నెక్కొండ మండల్ బీఆర్ఎస్ అధ్యక్షుని, మండల అధ్యక్షుని. మరి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆరోగ్యం విషయాల గురించి మీరు మాట్లాడదలుచుకుంటే ఏమని మాట్లాడతారు? మరి మేము ఆ దేవుణ్ణి కోరుకునేది ఇలాంటి ప్రజానాయకుడు దొరకడు. ఆ దేవుని ఆశీస్సులతోటి తొందరగా కోలుకొని మళ్ళీ నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గంలో ప్రజాసేవ చేయాలని ప్రధానంగా కోరుకుంటాం. అంటే ఇప్పుడు నిత్యం ఈయన జనాల్లో ఉండేటువంటి వాడా, లేదంటే జనాలంటే ఈయనకు జనాల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ విధంగా ఉండేది? రాత్రి 12 గంటలకు 1 గంటకు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ లిఫ్ట్ చేసి నిమ్స్ కావచ్చు, ఏ అయినా హాస్పిటల్ అవసరాలు ఉంటే నేను ఒక మండలాధ్యక్షుని కాబట్టి అందరికీ ఇంటిమేషన్ ఇచ్చి వెంటనే దాని మీద స్పందించే నాయకుడు ప్రజానాయకుడు. ఇక అంత మంచి నాయకుడు దొరకలేడు కూడా. మరి ఇప్పుడు మరి ఆ భగవంతుని ఆశీస్సులే కానీ, లేదంటే మీ ప్రజలందరి యొక్క అశేష అభిమానాలు పొంది మరి భగవంతుడు ఉండి మరి ఆయన ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అన్న? దాదాపు ఉమ్మడి జిల్లాలో అంతటా కూడా ఇప్పటికే భగవంతుని ప్రార్థిస్తాన్లు, పూజలు చేస్తాన్లు, అన్నీ ఏ రకంగా అవసరం ఉంటే ఆ రకంగా మొక్కులు అనేది మొక్కుకోవడం జరుగుతుంది. ఏ మొక్కు ఫలితం జరిగి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే మేము అదే గొప్పగా కోరుకుంటున్నాం. ఓకే అన్న. అన్న మరి మీరు ఏమని మాట్లాడతారన్న? మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరి నిజానికి ప్రజల్లోకి మళ్ళీ వస్తారా, ఏమంటారు? ఇంత మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్దన్న గారు కేసీఆర్ చేసినటువంటి సేవలలో భాగంగా నర్సంపేట ప్రజలకు కూడా అతను ఎనలేని సేవలు అందించారు. మరి యొక్క ఆయన సేవలకు అనుగుణంగానే ఈరోజు భగవంతుడు కూడా అతనికి ఆత్మస్థైర్యం కల్పించి మళ్ళీ ప్రజలలో రావడానికి వారు ప్రజల పట్ల వారు చేసే ఒక మళ్ళా సేవా కార్యక్రమంలో పాల్గొంటాడని మేము అయితే ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు చేసిన ఆయన సేవలకు ప్రజలు కూడా ఇలా ఆర్తనాదాలతోని ఇలా గుళ్ళల్లో కొబ్బరికాయలు పూజలు ఎన్నో చేస్తున్నారు. ఇలా అన్నదానాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ ప్రజలకు వచ్చి సేవ చేసే భాగ్యం తప్పకుండా కలుగుతుందని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. అభిమానించేటువంటి అంటే పార్టీలకు అతీతంగా, అంటే ఈయన నా పార్టీ ఆయన నా పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా అభిమానించేటువంటి అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ మనతో పాటు అయితే వీల్ చైర్లో ఒక వికలాంగులు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఈ అన్నకుని పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి అనుబంధం ఉన్నదో ఒకసారి కనుక్కుందాము.
నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు కిరణ్ నాయక్. నేను మా నర్సంపేట నియోజకవర్గంలో మాకు ఎక్స్ ఎమ్మెల్యే. బట్ ఆయన ఎమ్మెల్యేలా ఎప్పుడు మేమంతా విఐపీలా చూడలే. యాజ్ ఎ ఫ్రెండ్గా, బ్రదర్గా, వికలాంగులకు చాలా సపోర్ట్గా మాట్లాడే వ్యక్తి. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన రానంగానే మాకు షాకింగ్లో ఉండిపోయినాం. తక్షణమే చాలా బాధ అనిపించింది. సో ఏం చేయాలో కూడా అర్థం కాలే. చాలాసేపు ఏడుచుకున్నాము, రిప్ కూడా పెట్టేసినాం. దెన్ అగైన్ మమతా గారు, డాక్టర్ ఎవరైతే ఉన్నారో రోహిణి హాస్పిటల్ వారు, వాళ్ళు ఎప్పుడైతే స్పందించారో అప్పుడు మాకు హ్యాపీగా అనిపించింది. మళ్ళీ బతకాలి, మళ్ళీ ప్రజల్లో సేవ చేయాలి. అంటే ఈ ఎమ్మెల్యేస్ అందరు ఏముంటారంటే మాట్లాడడానికి కూడా టైం ఇవ్వరు. అలాంటి ఈ వ్యక్తి మాతో మాట్లాడుకుంటా, మాతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళ వర్క్ని హ్యాపీగా మూమెంట్ తీసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు. అంటే ఇప్పుడు జనాలతో ఆయన వైఖరి ఎట్లుండేది మరి? నిజానికి జనాలు వస్తే ఆయనలో వాళ్ళని ఆదరించడము అంటే ఇది క్యాస్టిజం లేదన్న. ఆయన రెడ్డి అనే ఫీలింగ్ లేదు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ముసలోళ్ళు ఎవరున్నా సరే చాలా బాగా క్లోజ్ అయ్యి మాతో మాట్లాడే వ్యక్తి. సో ఈరోజు ఆయన ఆరోగ్యం కంపల్సరీ 100% దేవుని దయ వల్ల ఏమీ కాకూడదని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ నాయక్, నర్సంపేట. దడ్కా అశోక్ గడు గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఈయన బీజేపీ పార్టీ, మరి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అస్వస్థత గురై ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, బాగలేదని విషయం తెలుసుకొని నేరుగా ఇక్కడికైతే వచ్చిర్రు. మరి అన్న ఏంటన్న మరి ఆయన గురించి మీరు ఏమని మాట్లాడతారు? ఆయనకు మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంది? మేము సుదర్శన్ రెడ్డి కావచ్చు, మేము కావచ్చు, మేము రాజకీయంగా బయటకు వచ్చి మేము ఒక 35 సంవత్సరాలు వస్తుంది. 35 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నా, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీఆర్ఎస్కి వచ్చిండు. కానీ ఏ రాజకీయ పార్టీ లెవెల్ ఉన్నా కానీ అందరినీ కుటుంబ సభ్యులు లెక్క బావ, అన్న, అక్క, తమ్ముడు, అన్న అని అందరితో కలిసి మంచిగా అన్నీ ఒక కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాం. ఏ రాజకీయంగా వేళ రాజకీయంలో వాళ్ళు అప్పుడు చేసుకున్నాం. కానీ ఇవాళ సుదర్శన్ రెడ్డికి ఇట్లా అయిందని మేము ఎవరో నమ్మలేకపోతున్నాం. అతి తక్కువ వయసు, ఒక 33 సంవత్సరాల వ్యక్తి, 53 సంవత్సరాల వ్యక్తి ఇలా అట్లా అయిందంటే ఎవరు నమ్మలేకపోతున్నాం. వయసు మీద పడో ఏదైనా అనుకోకుండా వచ్చినప్పుడు వేరు. కానీ ప్రజలలో ఉన్న ఒక గొప్ప వ్యక్తి ఇలా ఇట్లా అయిందంటే ఈ రాజకీయాలకు అతీతంగా ఇంత మంచి గొప్ప వ్యక్తి బతకాలనే ఆలోచనతో మేము ప్రతి దేవుని వీధి దీవించినాం. రాముడిని, ఆంజనేయుని, అన్ని కులాలకు అతీతంగా అందరం కానీ మేము దేవుని ప్రార్థించేది ఏంటంటే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి మంచిగా తిరిగి మళ్ళీ నర్సంపేటకు రావాలి. నర్సంపేట ఎమ్మెల్యేగా తెలిసి నర్సంపేట ప్రజలను ఎంతో కొంత చైతన్యవంతం చేసి నర్సంపేటను డెవలప్మెంట్ చేయాలన్న ఆలోచనతో. అంటే ఇప్పుడు ఈయన ఆరోగ్యం పట్ల ఏమైనా నమ్మలేని నిజాలు ఏమైనా వెలికొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అసలు వాస్తవంగా 4 రోజుల కంటే ఇట్లా ఉందంటే మేము తట్టుకోలేకపోతాను. మంచిగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం. కానీ జరగదని ఏమన్నా జరుగుద్దని భయం ఉన్నది మాకు. అది జరగద్దని మేము దేవుని ప్రార్థించుకుంటాం. ఓకేనా? సో మరి మనం చూస్తే ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలే కావచ్చు, లేదంటే జనాలే కావచ్చు, లేదంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరు వచ్చిన వేళ మరి తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి అయితే తప్పకుండా బాగుంటుంది. ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం అయితే సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్నది కాబట్టి ఆయన మళ్ళీ జనాల్లోకి వచ్చి తప్పకుండా నర్సంపేట నియోజకవర్గానికి అయితే బాగు చేసేటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తారు. ఎందుకంటే ఉద్యమకారుడు, అదేవిధంగా కేసీఆర్ గారితో ఉద్యమ కాలం నుంచి పనిచేసినటువంటి నాయకులలో ఈయన నెంబర్ 1 అని చెప్పొచ్చు. మరి తప్పకుండా మా యొక్క నాయకుడు మమ్మల్ని వదిలైతే అనంతలోకాలకు తప్పకుండా వెళ్ళడు. తప్పకుండా జనాలందరి ఆశీర్వాదాలు ఉంటాయి. అదేవిధంగా ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదాలతోటి ఆయన నిన్ను 100 ఏళ్ల పాటు ఆయన యొక్క ఆరోగ్యం అయితే బాగుంటుంది. తప్పకుండా జనాల్లోకి వచ్చి మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే తప్పకుండా చేస్తారు అనేటువంటి విషయాలు అయితే వినిపిస్తున్న వేళ. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ శివతో గుణ.